హలో గైస్. ఈ సెలబ్రిటీల కర్మ ఇలా ఎందుకు కాలుతుందో నాకైతే అర్థం కావట్లేదు. సో, మీకేమన్నా అర్థమైతే వీడియో చివరి మొత్తం చూసిన తర్వాత కమెంట్ చేయండి. అంటే తనుజ పుట్టస్వామి చాలా మంచి అమ్మాయి, చాలా పద్ధతి గల అమ్మాయి. అండ్ ఎక్కడ చూసినా కూడా చీర కట్టుకొని చాలా సాంప్రదాయబద్ధంగా అండ్ 'బిగ్ బాస్'లో అయితే అసలు ఇలాంటి అమ్మాయి మా ఇంట్లో పుట్టాలి, మా ఇంట్లో ఉండాలి అని, లేదంటే మా ఇంట్లో కోడలుగా రావాలని చెప్పి కూడా చాలామంది ఆంటీస్, సీరియల్ చూసే ఆంటీస్ వాళ్ళ ఫ్యాన్స్ అందరూ తనుజాని ఆల్మోస్ట్ విన్నర్ చేసేదాకా తీసుకొచ్చిర్రు. రన్నర్ అయింది. 'బిగ్ బాస్' రన్నర్ అయింది. అండ్ దివ్యల మాదిరి ఎవరైతే ఉన్నారో సో ఆమె గురించి కూడా స్టార్టింగ్‌లో కొంచెం నెగటివిటీ ఉంది. లోపల ఎంట్రీ అయ్యేదాకా నెగెటివ్‌గానే ఉంది. వన్స్ ఈ తనుజ, దివ్యల మాదిరి ఫ్రెండ్స్ అయిన తర్వాత ఆమె ముక్కుసూటితనం, ఏదన్నా ఉన్నా మొఖం మీద చెప్పేయడం, లోపల ఏది ఉంచుకోకపోవడం. సో కొంచెం డేర్ అండ్ డాషింగ్ కాబట్టి సో ఆమెకు కూడా మళ్ళీ పాజిటివ్‌గానే మారిపోయింది, ఎంత నెగెటివ్‌గా ఉన్నా. అండ్ వీళ్ళు ఎక్కడ కలుసుకున్నా సో చాలా మంచిగా అనిపిస్తూ ఉంటది. చాలా మంచిగా వాళ్ళు ఫ్రెండ్స్ లాగా, అంటే ఏజ్ గ్యాప్ ఎంతుందో తెలీదు గానీ సో వాళ్ళైతే మంచి క్లోజ్‌గా ఉంటారు. అంటే వాళ్ళు చేసుకున్న ఒక చిన్న పని అది సోషల్ మీడియాలో పెట్టడం వల్ల సో ఇప్పుడు చాలా నెగటివిటీతో పాటు ఒక కేసు కూడా టీటీడీ ఫైల్ చేసింది. అసలేం జరిగిందంటే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. అంటే మనం మాట్లాడేటప్పుడు గానీ, అంటే మనం మీన్స్ ఈ మధ్యన చిన్న చిన్న క్రియేటర్స్ కూడా ఆహ్, అంటే మిస్టేక్ తెలిసి అన్నా ఏం చేసినా కూడా టీటీడీ విషయంలో మాత్రం ముఖ్యంగా దేవస్థానాలు, దేవాలయాలు ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ అది చూసుకుంటూ వస్తున్నాం. ఈ రెగ్యులర్‌గా ఒకటి తర్వాత ఒకటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్‌గా గీతురాయల్ అనుకుంటా. గీతురాయల్‌ది చాలా పెద్ద న్యూస్ అయింది. అంటే న్యూస్ ఇన్ ద సెన్స్ ఒకప్పుడు శివజ్యోతిది అనుకుంటా. సో, మేము ఇట్లా బిచ్చగాళ్ళం అది ఇది అని రిచ్ బిచ్చగాళ్ళం అని చెప్పి ఏదో సంథింగ్ అన్నది టీటీడీ. అది కూడా సోషల్ మీడియాలో పెట్టడంతోటి చాలా చీవాట్లు పడ్డాయి. చాలామంది నెగెటివ్ వర్డ్ చేసిర్రు. క్షమాపణ చెప్పింది. అన్నీ జరిగినాయి. టీటీడీ యాక్షన్ కూడా తీసుకుంది. ఆధార్ కార్డ్‌ని ఏదో బ్యాన్ చేసిందన్నారు. ఆధార్ కార్డ్‌ని చేసిందన్నారు. దాని తర్వాత రీసెంట్‌గా గీతురాయలు వచ్చేసి ఆ కొండ మీద రీల్స్ చేసింది చాలా నెగెటివ్‌గా వెళ్ళిపోయింది. వాళ్ళు ఏదైనా చేసినా కూడా సోషల్ మీడియాలో పెట్టడం, ముఖ్యంగా టీటీడీ విషయంలో ఎందుకు పెడుతున్నారో తెలీదు. అది టీటీడీ దాకా పోయేదాకా ఎందుకు ఆగుతున్నారో, అంటే ఇది నెగెటివ్‌గా పోతదని వాళ్ళకి తెలీదా? లేదంటే తెలిసే చేస్తున్నారా? మళ్ళీ ట్రెండ్ అవ్వడానికి, లేదంటే ఎక్కువగా న్యూస్‌లో రావడానికా మరి ఏమో తెలీదు గానీ, అది నెగెటివ్ అని చేస్తున్నారా? అనుకోకుండా చేస్తున్నారా? పొరపాటున జరిగిపోయిన తర్వాత అయ్యో! ఇట్లెందుకు జరిగిందని బాధపడుతున్నారు. శివానీ నగరం విషయంలో ఈ యాక్టర్స్ శివానీ నగరం కూడా సో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇది ఎక్కడి దాకా పోతదా అసలా తెలిసి అనుకోకుండా మాట్లాడినట్టుంది. 15 మినిట్స్ నాకు దర్శనం జరిగిందనేదో కాన్ఫిడెన్స్‌గా ధైర్యంగా చెప్పింది గానీ, అది కూడా లాగి సో తనేదో చెప్పింది. దాన్ని కూడా లాగి ఆమెను కూడా నీకెట్లా దొరుకుతది? మాకొక 10 సెకన్లు దొరకడే 5 సెకన్లు, 10 సెకన్లు చూసుడే దేవుడిని చూడడమే పెద్ద దైన్యం. మాకంత టైం ఉండదు మేము పేదవాళ్ళకు. మీకేమో యాక్టర్స్ కాగానే ఇంత టైం ఉంటదా? అని చెప్పి చాలామంది నెగెటివ్‌గా చేసిర్రు. అండ్ ఆమె కూడా లేదు, నేను చెప్పిన విధానం వేరు, నేను అనుకున్న సిచ్యువేషన్ వేరు అని చెప్పి ఆమె కూడా దానికి క్లారిటీ ఇచ్చింది. ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జరుగుతా ఉన్నారు. ఇప్పుడు రీసెంట్‌గా అంటే తిరుమల టీటీడీ వాళ్ళైతే కేస్ పెట్టిర్రు. దాని రీజన్ ఏందంటే కేక్ కట్ చేసుకోవడం తప్పా అంటే తప్పే. టీటీడీ అంటే తిరుమలలో కేక్ కట్ చేసుకోవడం తప్పు. సో వాళ్ళైతే రూమ్‌లోనే చేసుకున్నారు. బయటేం చేసుకోలేదు. లోపలనే చేసుకున్నారు. బట్ స్టిల్ అది తప్పే. ఎందుకంటే యాజ్ పర్ టీటీడీ రూల్స్ ఇది ద ప్రొహిబిటెడ్ యాక్టర్ అంట. 2.5 కేజీల కేక్ తీసుకొని వచ్చారంట గెస్ట్ హౌస్‌కి. సో అది శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ ఇన్ తిరుమల అని చెప్పి చెప్తున్నారు. అది చాలా తప్పు. ఎందుకు మేబీ చాలామంది ఏమంటున్నారంటే పోలీస్ చెక్ చేయలేదా? పోలీసులు ఏం చేస్తున్నారు? అది ఇది అని అంటున్నారు కానీ ఎందుకు పోలీసులు చెక్ చేయాలి? మీకు తెలీదా? మీరు అంటే మామూలు తెలియని వ్యక్తులంటే ఏదో అనుకోకుండా ఇప్పుడు స్టూడెంట్స్ గానీ, ఎవరైనా తెలియని వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు చేస్తే తప్పు. మీరంతా ఎడ్యుకేటెడ్ పర్సన్సు, పెద్ద యాక్టర్సు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్సు, ఒక్కొక్కరు పొలిటికల్‌లో చాలా పేరున్న వ్యక్తులున్నారు వైఎస్ఆర్‌సీపీలో. ఒకళ్ళేమో 'బిగ్ బాస్' రన్నర్ అప్ అంటే సో ఎంతమందికి ఆదర్శంగా ఉండే వ్యక్తి. మీకు తెలీదా కేక్ కట్ చేయకూడదని?
ఆ? లేదంటే అనుకోకుండా జరిగిందా? బర్త్‌డే అయితేనంత మాత్రాన టీటీడీలో కేక్ కట్ చేస్తారా? అది తప్పు కదా! హ్మ్. సరే మీరు తనుజ పుట్టస్వామి చాలా మంచి వ్యక్తే కావచ్చు. అండ్ దివ్యల మాధురి గారు మేబీ మిమ్మల్ని కేక్ కట్ చేసేలాగా ప్రోత్సహించి ఉండొచ్చు. కానీ ఒక్క క్షణం ఆలోచించలేదా మనం కేక్ కట్ చేస్తున్నాం. ఇది బయట పెట్టొద్దు సోషల్ మీడియాలో పెట్టినట్లయితే మన వల్ల మన వీడియోలు చూసిన వాళ్ళు, మనల్ని ఫాలో అయ్యేటోళ్ళు, అందులో మంచి వాళ్ళుంటారు, చెడ్డ వాళ్ళుంటారు. అందులో చిన్న పిల్లలుంటారు, తెలియని వాళ్ళుంటారు, తెలిసిన వాళ్ళుంటారు. సో, వాళ్ళు గూడా మనలాగా చేస్తారేమో మనల్ని జూసి ఫాలో అయితే అది మన టెంపుల్‌కే గదా! మనం ఎందుకంటే టెంపుల్‌ని అంటే ఈ సాంప్రదాయాల్ని కాపాడే వ్యక్తులమైనప్పుడు మనం అలా చేయకూడదు కదా! అనేది మనకు తెలీదా? జనరల్‌గా అందరూ ఏం చేస్తారు కామెంట్‌లు, పోలీసులు చూసుకోవాలి, అందరూ ఆ పోలీసులు చెక్ జేయాలి, అన్నీ చెక్ జేయాలి, వాళ్ళని ఎట్లా పంపిస్తారో అది ఇది అని అంటారు. సో, వాళ్ళు అన్నీ చెక్ జేయలేరు గదా! ఇప్పుడు కొన్ని బ్యాగ్స్ అవి ఇవి ఉంటాయి. మొత్తం చెక్ చేసి స్కాన్ చేస్తే బాంబులు ఏమన్నా ఉంటే స్కాన్ చేస్తది. ఈ చిన్న చిన్న వాటిని వదిలేస్తారు గదా! ఇప్పుడు ఫుడ్స్ ఐటెమ్స్ అవి మేబీ అందులో ఫుడ్ తెచ్చుకున్నారేమో అని అనుకుంటారు. అంతేగాని వాళ్ళు ప్రతీదీ మొత్తం స్కాన్ చేసి ఇప్పి చెక్ చేసి అంత సో, వాళ్ళు కూడా టేక్ కేర్ చేసి ఉండరేమో. దానికి ఎందుకు పోలీసుల్ని నెగెటివ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో, అండ్ అది వైరల్‌గా మారింది ఆ విషయం. అండ్ దీనిపైన కూడా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అంటే చాలామంది ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ వచ్చేసి నువ్వు ఆహ్, అది కళ్యాణ్ పడాల అభిమానివా? నువ్వు కళ్యాణ్ పీఆర్ అంటే నాది చిన్న ఛానల్ అయినా కూడా వాళ్ళ కామెంట్లు సేమ్ అట్లనే వస్తున్నాయి నాకు తెలుసు. ఎందుకంటే నేను 'బిగ్ బాస్' టైమ్‌లో కూడా చిన్న చిన్న వీడియోలు అప్పుడప్పుడు చేసినప్పుడు కూడా నువ్వు పీఆర్‌వి అని అది కామెంట్లు వచ్చేటియి. అది ఎందుకో మరి తనుజకు చాలా పీఆర్ ఉందో లేదో అనుకోకుండానే వచ్చిందో తెలీదు కానీ చాలా వరకు ఇట్లాంటి కామెంట్స్ వస్తాయి. ముఖ్యంగా తనుజ విషయంలో ఏదైనా తప్పుగా మాట్లాడితే, నెగెటివ్‌గా మాట్లాడితే, మీరెందుకు నెగెటివ్ ఎయ్యాలని చూస్తున్నారు? మీరెందుకు నెగెటివ్‌గా మాట్లాడాలని చూస్తున్నారు? అంటే నేను గీతురాయలు జరిగినప్పుడు కూడా మాట్లాడినా. సో, అప్పుడు కూడా నేను చెప్పిన గీతురాయలు జరిగినప్పుడు దాన్ని ఎక్కువ వైరల్ చేయడానికి ట్రై చేసింది ఆనంద్ వ్యూస్. సో, ఆనంద్ వ్యూస్ అనే ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంటది. చాలామంది తెలిసే ఉంటది. తను కూడా ఒక 'బిగ్ బాస్' రివ్యూయరు. ఆ రివ్యూ ఇస్తున్న టైంలో వాళ్ళకి వీళ్ళకి సంథింగ్ ఏదో ఒక చిన్న ఉండేది. అయితే గీతురాయలు ఈ తప్పు జరగగానే వీడియో చేయడమే కాకుండా, ఆ వీడియోలో చాలామందిని క్వెషన్ చేసేలాగా మాట్లాడిండు. ఎందుకు సెలబ్రిటీ అయితే మీరు మాట్లాడరా? సెలబ్రిటీ అయితే ఆమెను క్వెషన్ చేయరా? సెలబ్రిటీ అయితే ఆమె ఇలా చేసేలాగా చూస్తారా? అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. సో, ఈ విషయం కూడా తనుజ చేసినప్పుడు మరి ఎట్లా రియాక్ట్ అయితారని చెప్పి చాలామంది చూస్తున్నట్టున్నారు. మేబీ రియాక్ట్ అయ్యే ఉంటాడేమో. సో, మేబీ కొంచెం పాజిటివ్‌గానే రియాక్ట్ అయ్యి ఉంటాడు. ఎందుకంటే తనుజ కాబట్టి ఆహ్, సో, ఆయనకు ఎక్కువ మోస్ట్‌లీ తను విన్నర్ అవ్వాలనుకున్న క్యాండిడేట్ తనుజనే. సో, అది తను డైరెక్ట్‌గా చెప్పకపోయినా చాలామందికి తెలిసే ఉంటది. సో, అందుకే చాలామంది గీతురాయలు ఈ విషయం జరగగానే కింద యేసుకున్నారు. ఏందంటే, తనుజాను ఇట్లా చేయడం వల్లే తనుజను నెగెటివ్ చేయడం వల్ల నీకు కర్మ హిట్స్ బ్యాక్, కర్మ హిట్స్ బ్యాక్ అన్నారు. మరి ఇప్పుడేమంటారు? తనుజ విషయంలో కూడా టీటీడీ కేస్ పెట్టింది. ఆమెనన్నా జస్ట్ వార్న్ చేసిందని అన్నారు గానీ, డైరెక్ట్ ఈమెనైతే యాక్షన్ తీసుకుంటా అన్నారు. కానీ యాక్షన్ తీసుకున్నారో లేదో కూడా తెలీదు. ఈమెనైతే డైరెక్ట్ కేసు పెడుతున్నారు. కేస్ అని చెప్పి అయితే బయటికి న్యూస్ వచ్చింది. మరి దీనికేమంటారు? ఇది కూడా కర్మనేనా? అంటే తనుజ ఏం చేసింది మరి? దివ్యల మాధురి ఏం చేసింది మధ్యలో? సో, వాళ్ళకు వీళ్ళకు అంటే ఏదో తీసుకొచ్చి మీ పర్సనల్ ఒపీనియన్‌ని కింద కామెంట్‌లో తెలియజేస్తా ఉంటారు. సో, ఆలోచించుకోండి. అండ్ ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సో, బట్ ఏదేమైనా ఇప్పుడు వాళ్ళని వీళ్ళని ఏసుకొచ్చుడు, కళ్యాణ్ పడాలని వీళ్ళని వీళ్ళని అనవసరంగా అందరి మ్యాటర్ తీసుకురావడం ఇంపార్టెంట్ కాదు గానీ, అంటే టీటీడీ విషయంలో మొన్ననే రీసెంట్‌గా నేను మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పిన. ఏందంటే, మన తెలియని వాళ్ళు, తెలియని వ్యక్తులు చాలామంది మేబీ కేక్ కట్ చేసి ఉంటారు. కానీ ఆళ్ళు వీడియోలు పోస్ట్ చేసినా ఎక్కడికో వైరల్ అవ్వవు. వాళ్ళ స్టేటస్‌లో వాళ్ళ ఇంట్ల చుట్టుపక్కల వాళ్ళు నలుగురు, ఐదుగురు చూస్తారు. వాళ్ళు పట్టించుకోరు. సారీ. కానీ అదే ఒక సెలబ్రిటీ చేస్తే కొన్ని లక్షల మంది చూస్తారు. సో, కాబట్టి అది మీరు ఎవరిని ప్రోత్సహిస్తున్నట్లు మీరు నెగెటివ్ చేస్తున్నారు అది. కాబట్టి అది మీరు చేయడం తప్పు. అలాంటివి చేయడం ముమ్మాటికి తప్పే. సో, దానికి వాళ్ళు దానికి సంబంధించిన యాక్షన్ ఏదైతే ఉందో అది తీసుకునే తీరుతారు. ఫర్దర్‌గా ఎవరు ఇట్లాంటివి చేయకూడదు కాబట్టి. సో, ఇది నా ఒపీనియన్. అండ్ ఇలాంటివి చేయకండి. ముఖ్యంగా టీటీడీ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఇట్లా జరుగుతున్నప్పుడు ఎందుకు మళ్ళీ అవే కంటిన్యూ అయితూనే ఉన్నాయి. ఏదో ఒకటి ఎవరో ఒకరు న్యూస్‌లోకి వస్తూనే ఉన్నారు. టీటీడీ విషయంలో ముఖ్యంగా టీటీడీ విషయంలో జరుగుతుంది. అది నాకు అర్థం కావట్లేదు. సో, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి మీ ఒపీనియన్‌ని.
ఇలా చేయడం కరెక్టేనా? లేదు మా తనుజ అనుకోకుండా చేసిందేమో, ఆ దివ్యల మాధురితోటి ఫ్రెండ్‌షిప్ చేయడం వల్లనే అనవసరంగా మా తనుజను బ్యాడ్ చేస్తున్నారు. ఆ! ఆమెనే చెప్పింది కావచ్చు అని అంటారా? లేదంటే లేదు ఇద్దరిది తప్పే అంటారా? లేదు నీది తప్పు నువ్వు వీడియో చేయడం అంటారా? లేదంటే న్యూస్‌లో ఇంత స్ప్రెడ్ అయిన తర్వాత లేట్‌గా వీడియో ఎందుకు ఇస్తున్నావు అంటారా? ఆ! కామెంట్ చేయండి. దోమలు బాగా కుడుతున్నాయి. సో వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.